మేడం మేడం ఆ? ఎవరండి మీరు? ఎవరు కావాలి? సార్ లేరా మేడం? సార్ లేరండి. చిన్న మీటింగ్ పని మీద ఢిల్లీ వెళ్లారు. అవును, మీరెందుకు అతన్ని అడుగుతున్నారు? మీరెవరు? నేను సార్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఇంతకుముందు సార్ దగ్గర 2 lakhs మనీ అప్పుగా తీసుకున్నాను. ఆ మనీ ఇప్పుడు సార్కి తిరిగిచ్చేద్దామని వచ్చాను. అవునా, పర్వాలేదు, నాకివ్వండి. ఆ, అది కాదండి, సార్కి ఒక మాట చెప్తే బావుంటుందని. మ్, ఒక్క నిమిషం. మ్. హలో. ఏవండి, ఆ? మీ ఫ్రెండ్ ఎవరికో మీరు 2 lakhs ఇచ్చారంట, అతను తిరిగివ్వడానికి తీసుకొచ్చారు. ఏంటి 2 లక్షలు అప్పు ఇచ్చానా? నేనెవరికి అప్పు ఇవ్వలేదే. ఆయన బై మిస్టేక్ గా మన ఇంటికి వచ్చినట్టున్నారు. ఆయన క్లియర్ గా చెప్పి పంపించే, సరేనా? ఆ, ఓకే అండి. మ్, ఇతనెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫుల్లుగా ఎంజాయ్ చేయాల్సిందే. మళ్ళీ తిరిగొచ్చి అడిగితే నాకు తెలీదని అబద్ధం చెప్పి తప్పించుకుందాం. ఆ, సార్ ఏమన్నారు మేడం? ఆ, ఆ, అతను డబ్బుని తీసుకోమని ఓ చెప్పారు. అలాగా? సరే మేడం, తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ సరే యూ. మేడం, వెళ్ళొస్తానండి. ఆ. అయ్యో బాబోయ్, జాక్ పాట్ కొట్టింది. హా, అమ్మయ్య, వీడెవడో తింగరోడ్లా ఉన్నాడు. ఎవరికో ఇవ్వాల్సిన 2 lakhs తీసుకొచ్చి నాకిచ్చాడు. దీన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసేయాలి. మేడం ఆ? ఇతనేంటి మళ్ళీ వచ్చాడు? ఈ 2 లక్షలు మీకు కాదు, వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి తీసుకుంటాడా? అయ్యో, అవకాశం వచ్చినట్టు వచ్చి చేయి జారిపోయిందే. ఆ? ఏంటండి మళ్ళీ వచ్చారు? ఏం లేదు మేడం, నాకు అర్జెంటుగా ఓ 10,000 మనీ అవసరమైంది. కొంచెం సార్ని అడిగి ఇవ్వగలుగుతారా? ఆ? అయ్యయ్యో, ఇతనేంటి 10,000 కావాలని అడుగుతున్నాడు? ఈ 2 లక్షల నుంచి 10,000 వెళ్తే సరి, పర్వాలేదు. 1,90,000 మిగులుతుంది కదా. సరే, ఇద్దాం. అయ్యో, ఆ? అందులోంచి ఎందుకు మేడం? అందులో 2 lakhs కరెక్ట్గా ఉన్నాయి. మరి మీ పర్సనల్ మనీ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయండి మేడం. నా దగ్గర పర్సనల్ మనీ 10,000 ఆ. ఉండదండి. ఆ, ఆ, సరే, ఒక నిమిషం ఉండండి, చెక్ చేసి చెప్తాను. ఓకే ఆ, మేడం. ఒక నిమిషం చూడండి. ఆ. ఆ, మీరు 10,000 అడిగారు, నా దగ్గర 7,000 ఉందండి. పర్లేదు మేడం, మిగతా మనీ నేను ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటాను. అవునా? ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. ఆ. నేను ఈ డబ్బులు 2 daysలో సార్కి రిటర్న్ చేస్తాను. అయ్యో, వద్దండి, మళ్ళీ నాకే తెచ్చివ్వండి. ఆ, సరే మేడం. లెక్క పెట్టుకోండి. అయ్యో, భలేవారే మేడం, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మేడం. ఓకే అండి. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే. మ్మ్. అమ్మయ్యా, వాడు మళ్ళీ తిరిగొస్తే మేడం ఈ 2 lakhs మీకు కాదు, వేరే వాళ్ళకివ్వబోయి మీకిచ్చాను అంటాడేమో అని ఎంత భయపడ్డానో. హా, ఈ 2 లక్షలు నాకే. ఇప్పుడు దీంతో ఏం చేద్దాం? 52 inches టీవీ కొనుక్కుందామా? అమ్మో, అతనికి మాత్రం తెలిస్తే 1000 ప్రశ్నలు అడుగుతారు. ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయింది, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కుందామా? ఉహుం, అప్పుడు కూడా అతను ప్రశ్నలు అడుగుతారు. దీంతో ఏం చేద్దాం? ఆ, పక్కింటి సరిత తన బర్త్డే రోజు డైమండ్ నెక్లెస్ కొన్నానని చెప్పి ఓవర్ ఫోర్సులు కొట్టింది కదా. దానికంటే పెద్ద నెక్లెస్ కొనుక్కొని మనం కూడా దానికి ముందు వెళ్ళి ఫోర్సు కొట్టాలి. మ్మ్, మ్మ్. మ్మ్. అవును, అతను మళ్ళీ వచ్చి 10,000 అడిగాడు. ఇందులో నుంచి తీసిస్తానంటే వద్దన్నాడు. ఎందుకలా అన్నాడు? మ్మ్? ఆ. మ్మ్? హ? ఛీ! వీడెవడో చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. నేను వాణ్ణి మోసం చేశానని అనుకుంటే వాడు నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి 7,000 తీసుకెళ్లాడు. ఛీ ఛీ ఛీ! అంత నా కర్మ. 7,000 పోయిందే.